వ్యక్తి మాట్లాడదాం. జ్యోత్స్న గారు, క్యారెక్టర్ అసాసినేషన్ చాలా పెద్ద పదమే. నేను కొన్ని పేర్లు చెప్పాను దాకా. అసెంబ్లీలో భువనేశ్వర్ గారు. సార్ నేను ఒక మాట అంటాను వెంకటకృష్ణ గారు, విజయసాయి రెడ్డిని క్యారెక్టర్ అనేటువంటి పదానికి స్పెల్లింగ్ చెప్పండి సార్. స్పెల్లింగ్, ఫర్గెట్ అబౌట్ ద మీనింగ్, స్పెల్లింగ్ చెప్పమని చెప్పండి. నేను ఇందాక అదే అన్నాను, జర్నలిస్ట్ అనేటువంటి పదానికి స్పెల్లింగ్ చెప్పు, జర్నలిజానికి స్పెల్లింగ్ చెప్పు, అలానే క్యారెక్టర్ అనేటువంటి పదానికి స్పెల్లింగ్ చెప్పు. వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ అనే పదం వాడతారా సార్? సార్ ఇవాల్టి రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో సహా అన్ని పార్టీల్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే, ఈవెన్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సార్, మహిళా నాయకురాలుగా ఉన్నటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు సార్. పచ్చి బూతులు అసెంబ్లీలో మాట్లాడితే సిగ్గు లేకుండా అక్కడ కూర్చొని వికటాట్టహాసం చేసుకుంటూ వింత, అది ఏమంటారు సార్, ఆ మొహంలోనే సాడిస్టిక్ ఆనందం ఒకటి కనపడుతుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అది చూపించుకుంటూ మేము చాలా గొప్ప వాళ్ళమని చెప్పుకున్నారు కదా. ఇవాళ విజయసాయి రెడ్డి నేను ఒకటే ప్రశ్న అడుగుతాను సార్. దౌర్భాగ్యం ఏంటంటే పెద్దల సభకి వెళ్ళి పెద్దల సభకు ఉన్నటువంటి గౌరవాన్ని మంట కలిపినటువంటి ఒక దుర్మార్గుడు విజయసాయి రెడ్డి. ఆ విజయసాయి రెడ్డిని నేను ఒకటి అడుగుతా. ఇవాళ రోజున సరే జర్నలిస్టులను మాట్లాడుతున్నాడు, జర్నలిజంని మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కదా. అంతతో పాటుగా ఓ మాట అన్నాడు సార్, పక్కన కూర్చున్నటువంటి జూపిడి ప్రభాకర్ గారు. ఎందుకంటే ఆయన 24 గంటలు కులాల గురించే మాట్లాడతాడండి. అవును, రాజకీయంలో ఉన్నవాళ్ళు ఎస్ ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఉన్నటువంటి దీన్ని బట్టి ఏదన్నా కులానికి అన్యాయం జరిగితే ఆ కులం గురించి మాట్లాడదాం, తప్పలేదు. కానీ కులమే ప్రాతిపదికగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇవాళ 5 సంవత్సరాల్లో ఎస్సీల మీద దాడుల్లో, ఎస్టీల మీద దాడుల్లో భారతదేశంలో 6వ స్థానం 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు గాడిదలు కాసారా వీళ్ళు? ఎక్కడ పోయారు వీళ్ళందరూ? ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మాత్రం పోయి ఎస్సీ కమిషన్కి మేము ఫిర్యాదు చేస్తాం, ఎస్టీ కమిషన్కి మేము ఫిర్యాదు చేస్తాం, చెయ్యండి, తప్పలేదు, ఎస్ వీ హ్యావ్ టు డూ ఇట్. కానీ ఏ లెక్కన చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇంకో విషయం చెప్తా, రామోజీరావు గారి గురించి మాట్లాడాలి వెంకటకృష్ణ గారు. ఇవాళ ఆ దుర్మార్గుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రామోజీరావు గారిని నేను 7 ఏడాది కాలం పాటు, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, 7 ఏడాది కాలం పాటు ట్విట్టర్లో పోస్టులు వేస్తూ వేధించా అన్నాడు. అంటే ఏంటి, కక్ష రాజకీయాలు చేస్తావా? అదేమన్నా నీకు పేటెంట్ హక్కు అనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటావు నిన్ను నువ్వు? ఇవాళ కులం రంగు పులిమి ఒక విషయం వచ్చింది, అది పర్సనల్ విషయం, నీకు దమ్ముంటే కూర్చొని ఆ ప్రెస్ మీట్లో అవునో కాదో ఏడో ఏదో ఒకటి ఏడ్చావాలిగా. అదేం లేకుండా కులం రంగు పూస్తాడంటండి, నాకు అర్థం కాదు. వీళ్ళకి బుద్ధి లేదు, అసలు ఏమాత్రం బుద్ధి లేదు వెంకటకృష్ణ గారు. జర్నలిజానికి కులం ఉండదండి, జర్నలిస్టులకు కులం ఉండదు. వాళ్ళకి ఒకటే తెలుసు, మంచి చెడు. మంచి అయితే షబ్బాష్ అంటారు, చెడు అయితే గల్లాలు పట్టుకొని 4 బీక్తారు. జర్నలిస్టులకు అదే తెలుసు, నీకు తెలియదేమో. నువ్వు రేపు పొద్దున పెట్టబోయే ఛానల్, ఎందుకంటే అవన్నీ కూడా ఏమంటారంటే ఆ ఛానల్ నుంచే ఆఫ్ షూట్లుగా వస్తాయేమో రేపు పొద్దున. మహాద్భుతమైనటువంటి ఛానల్ ఎడిచి వచ్చిందిగా, ఇవాళ తీసుకున్నావుగా పేరు ఆ ఛానల్ది కూడా, దాంతోపాటు ఇంకో 3-4 ఛానళ్ళ పేర్లు కూడా తీసుకున్నావు కదా. సరే ఇవాళ ఏ ఛానల్ గురించి అయితే ఆయన మాట్లాడాడో ఆ ఛానల్లో ఇది వెయ్యలేదు అని చెప్పాడో, సాక్షి గురించి నేను మాట్లాడతా సార్. ఆ ఛానల్లో ఎంత నిస్సిగ్గుగా ఆడవాళ్ళని, వాళ్ళు వేరే పార్టీలకు చెందినటువంటి ఆడవాళ్ళని ఎంత నిస్సిగ్గుగా వాళ్ళ గురించి వికృతంగా రాశారో, వికృతంగా మాట్లాడారో నేను చెప్పక్కర్లేదు సార్, ఎవ్రీబడి నోస్ ఇట్. ఇవాళ కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ సార్, యూ వెరీ వెల్ నో అబౌట్ ఇట్, నిర్మలా సీతారామన్ గారి గురించి ఎంత చండాలంగా నికృష్టంగా మాట్లాడారు సార్ ఈ వెధవలు. భువనమ్మ గురించి ఎంత చండాలంగా మాట్లాడారు. ఆ రోజున ఎక్కడ పోయారు వీళ్ళందరూ? ఏం వీళ్ళందరికీ అంటే వీళ్ళకి మాత్రమే కుటుంబాలు, పైగా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు రోధిస్తే దాన్ని కూడా కిండిల్ చేశారు. ఇప్పుడు ఈయనేదో పెద్ద 7 చేస్తున్నాడు క్యారెక్టర్ అసాసినేషన్ అని. సార్ నేను ఒకటే చెప్తా, క్యారెక్టర్ లేనటువంటి ఒక దుర్మార్గం, ఇంకా నేను వెధవలు అని తిట్టలేను సార్, నా సంస్కారం అడ్డొస్తుంది. కానీ ఏంటి అని అంటే ఇవాళ రోజున మీడియా ఈజ్ ఎ వాచ్ డాగ్. ఎస్, వేర్ ఎవర్ థింగ్స్ గో రాంగ్ దే విల్ క్వశ్చన్ ఇట్. దమ్ముంటే ఆన్సర్ చేయి. నువ్వు నిజంగా కూడా మనిషి పుట్టుకే పుడితే, ఎందుకంటే పుట్టుకల గురించి మాట్లాడాడు కాబట్టి అంటున్నాను నేను అసలు ఈ మాట ఎప్పుడూ మాట్లాడలేదు వెంకటకృష్ణ గారు. కానీ ఇవాళ ఒక సాక్షాత్తు ఒక రాజ్యసభ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి వచ్చి ఒక ప్రెస్ మీట్లో కూర్చొని పుట్టుకల గురించి మాట్లాడాడు కాబట్టి చెప్తున్నా. నువ్వు నిజంగా మనిషి పుట్టుకే పుట్టుంటే ఎవరి మీదైతే ఆరోపణలు వస్తున్నాయో, ఎవరినైతే మీరు టార్గెట్ చేస్తున్నారో ఒక రకంగా క్లారిఫికేషన్ ఇచ్చుకో. కానీ మీడియా మీద, మీడియా సంస్థ అధినేతల మీద, మీడియా సంస్థల్లో ఉండేటువంటి జర్నలిస్టుల మీద పిచ్చిగా మాట్లాడితే మాత్రం పుట్టగతులు లేకుండా పోతావు. అది కూడా చెప్తున్నా. రైట్. ఇక్కడ ఒక మాట చెప్పాలి యాక్చువల్గా, నేను తర్వాత